హలో గైస్, వెల్కమ్ టు పిల్లవచ్చి డిస్కషన్స్. ట్యాగోర్ రివ్యూ. ఒక మాటలో చెప్పాలంటే సినిమా సూపర్. అసలు ఇది బెస్ట్ చిరంజీవి గారి సినిమా టు డేట్ నేను చూసింది. దానికి ముందు రెండు చెప్పాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారా? అసలు ఇంకా రెండు సబ్స్క్రైబర్స్లో ఉన్నాం. మనం గోల్ పెట్టుకున్నాం కదా, అది రీచ్ అవ్వాలి. April 10th 100 సబ్స్క్రైబర్స్. రీసెంట్గా షార్ట్స్ స్టార్ట్ చేసాం. సో 3 షార్ట్స్ ఏమో ఉన్నాయి. అందరి వారు రివ్యూకి 500 వ్యూస్ వచ్చినాయి. సో నాకు కొంచెం హ్యాపీనెస్ వచ్చింది, కానీ సబ్స్క్రైబ్ కౌంట్ పెరగలేదు. సో అది పెరగాలి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకో కొంచెం లెంగ్తీ వీడియో, అసలు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సో స్టార్ట్ అవుదాం. ఒక పాజిటివ్, చిరంజీవి గారు అసలు ఫస్ట్ హాఫ్ నేనంత ఏమో ఉన్నారని అనుకున్నా. అంటే ఏం పెద్ద యాక్టింగ్ ఏం చేయలేదు. అసలు కొంచెం కామెడీ, కొంచెం లవ్ ట్రాక్, కానీ మళ్ళీ కొంచెం యాక్షన్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఏమో 20 minutes మార్క్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అప్పుడు అసలు కొంచెం స్పాయిలర్స్ ఏమో మీరు చూడలేదంటే, కానీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి. ఫస్ట్ చూడలేదంటే కానీ చిరంజీవి గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఆయన ఫ్యామిలీ లూజ్ అవుతారు కదా, అసలు ఆ క్రయింగ్, ఆ ఎమోషన్ నాకు టచ్ అయింది. ఈ సీన్ పెడతా ఈ స్క్రీన్లో, కానీ అసలు ఆ సీన్ అయితే నాకేమో అసలు నాకు ఫీల్ అయింది. అది యాక్టింగ్ అంటే. అసలు మీరు ఆడియన్స్గా ఫీల్ అవుతే అది సూపర్ యాక్టింగ్ అని నా ఒపీనియన్. ఇంకా అసలు టూ సీన్స్ ఉన్నాయి, అది కూడా చెప్తా. ఎండింగ్లో కార్డ్ సీన్, లాస్ట్ సీన్, అక్కడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా రెండోది ఈ మళ్ళీ చెప్పనులే స్పాయిలర్, కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన కదా, ఫ్లాష్ బ్యాక్లోనే ఇంకో సీన్ ఉంటుంది. సో హీరో ఒకటి లూజ్ అవుతారు, అండ్ ఆ లూజ్ అయిన తర్వాత విలన్కి కన్ఫ్రంట్ చేస్తారు. ఆ సీన్ అయితే చాలా బాగుంది. నేను సీన్ ఎక్కడ కూడా ప్లే చేస్తా, చూడండి. అసలు అక్కడ డోర్లో వెళ్ళి నేనేమనుకున్నా, వెళ్తారులే చిరంజీవి గారు బయటికి, కానీ అసలు ఆ డోర్ మూసి అదొక ఫీలింగ్ నాకు. రెండో పాజిటివ్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అసలు సినిమా స్టార్ట్ అవుతుంది, ప్రకాష్ రాజ్ ఎంట్రీ కొంచెం ఎర్లీయే. సో నేనేమనుకున్నా, అసలు ఒక జోక్ క్యారెక్టర్ లాగా పెట్టుకున్నారు, ఏమో ప్రమోషన్ కావాలంట, సరే చూద్దాంలే. కానీ అసలు ఆయన మొత్తం ఆర్కు చాలా బాగుంది. ఏంటి, ఒక ప్రమోషన్, బెంట్ ఆన్ ప్రమోషన్. ఏంటి, నాకు ప్రమోషనే కావాలి. వీడు చిరంజీవి గారు నేను పట్టుకోవాలి, అది నా గోల్. కానీ ఎండింగ్లో మారిపోయారు. ఐ లైక్ హిస్ గోల్, అంతే. ఇంకా నెక్స్ట్ పాజిటివ్, మనీష్ శర్మ గారు మ్యూజిక్, అసలు బీజిఎం చాలా బాగుంది. సో చిరంజీవి గారి సినిమాలో ఒక విజిలాంటీ, అదే బెస్ట్ టర్మ్. విజిలాంటీ అంటే ఒక మంచికే చేస్తారు, కానీ చేయడానికి కొంచెం అంటే బ్యాట్మెన్ లాగా ఉంటారు. బ్యాట్మెన్ ఏంటి, మంచిగా చేస్తారు, కానీ అది కొంచెం వైలెన్స్తో చేస్తారు కదా. సో చిరంజీవి గారు అట్లాగే ఈ సినిమాలో. సో చిరంజీవి గారు ఒక విజిలాంటీ. మనీష్ శర్మ గారు మ్యూజిక్ అసలు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అసలు నచ్చింది బీజిఎం. ఇంకా రెండవది సాంగ్స్ నాకు 3 సాంగ్స్ వచ్చినాయి. నేను సైతం ఫైనల్గా అది సాంగ్ ఈ మూవీలో అన్న నాకు ఫీలింగ్ వచ్చింది. ఏంటి, ఫైనల్గా కొంచెం ఈ సాంగ్ నాకు తెలుసు. రెండోది కొట్టాలి, అసలు ఆ సాంగ్ కూడా ఈ సినిమానే. నాకు కొంచెం హ్యాపీనెస్ ఫైనల్గా నాకు తెలుసు. ఇంకా మూడోది చిన్నగా 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా చెప్తే నాకు స్టోరీ అవుట్నర్ నచ్చింది. అసలు రీమేక్ అంట, సో అది నేను రీమేక్ చూడలేదు, కానీ నాకు ఓవరాల్గా నాకు సినిమా చాలా బాగా నచ్చింది. చెప్తా, 2 నెగిటివ్స్ ఉన్నాయి. అది ఏం పెద్ద నెగిటివ్స్ ఏం కాదు, జస్ట్ నా పర్సనల్. సో ఒకటి నెగిటివ్, చిరంజీవి గారి అవుట్ఫిట్స్, డ్రెస్సింగ్ స్టైల్కి అంత సూట్ అవ్వలేదు. అసలు కొంచెం లూజ్గా ఉంది. ఏమో పోస్టర్ ఉంది, ఈ పోస్టర్ అయితే చాలా ఈ పోస్టర్ నాకు కావాలని ఉంది, కానీ ఆ పోస్టర్లో డ్రెస్సింగ్ స్టైల్ బాగానే ఉంది, కానీ సినిమాలో చూస్తే కొంచెం లూజ్గా ఉండదు, నాకు నచ్చలేదు. రెండో నెగిటివ్, బల్బీర్ సింగ్. బల్బీర్ సింగ్ కాదు, కానీ ఈ సినిమాలో ఒక బల్బీర్ సింగ్ ఉన్నారు, పోలీస్ క్యారెక్టర్. ఆయన ఎంట్రీ కొంచెం లేట్గా ఉంది. సో అప్పుడు 10 minutes ఎండింగ్లో ఉంది. నాకు ఆ క్యారెక్టర్ పెడితే అసలు ఆయన ఒక ఫియర్స్ పోలీస్ ఆఫీసర్. సో ఇప్పుడు రీసెంట్గా రవితేజ, టైగర్ నాగేశ్వరరావు, ఆ సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటారు. ఆయన కొంచెం రూత్లెస్, వైలెన్స్ ఇలా చూపిస్తారు.
సో అలాగే ఈ సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ట్రై చేస్తారు. అంటే ప్రకాష్ రాజ్ పక్కన పెట్టిన ఈ పోలీస్ ఆఫీసర్ బల్బీర్ సింగ్ పెట్టుకొని కొంచెం హార్ష్గా వైలెన్స్గా చిరంజీవి గారు పట్టుకుంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ సారీ, అది కొంచెం బాగానే ఉంటుంది అని నా ఫీలింగ్. సో అది చాలా సింపుల్ నెగటివ్, కానీ అది నా ఒక పర్సనల్ ఫీలింగ్. సో ఓవరాల్ నాకు ఐ రియలీ రికమెండ్ ట్యాగోర్. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఇంకా అసలు ఇది చిరంజీవి గారు అట్ ఇస్ పీక్ అని చెప్తా. అంటే మనం పీక్ అక్కడ దగ్గర వెళ్ళలేదు, కానీ రీసెంట్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఇది ఫార్ బెటర్. అండ్ మీరు పిల్లపరచాలి కదా, అది మన టార్గెట్ ఆడియన్స్. సో ఏమో మీరు చూడొచ్చు, కానీ నేను చూడలేదు. మీరు చూడలేదంటే చూడండి. ఐ రియల్లీ రికమెండ్ ఇట్. సో అంతే గైస్, ఐ టైప్ అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పాలని. అసలు మీరు బుక్ చేస్తే ఫుల్ పేజ్ కవర్ అయింది. సో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాతో, కానీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. మళ్ళీ ఐ రికమెండ్ ద ఫిల్మ్. సో అంతే. ఇంకా నెక్స్ట్ సినిమా ఇంద్రా, అది నేను చూడలేదు మళ్ళీ, కానీ ఆ సినిమా కూడా కొంచెం అయిపోతే వెళ్తున్నా. అది మ్యాక్స్ వెన్స్డే వస్తుంది రివ్యూ, ఇంకా థర్స్డే కోర్ట్ రివ్యూ అది వస్తుంది. సో అంతే. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. April 10th 100 సబ్స్క్రైబర్స్ కావాలి. సో ట్విట్టర్ కూడా @పిల్ల బడ్జెట్ డిస్కషన్స్, అక్కడ కూడా ఫాలో చేయండి. ఇంకా అంతే. సో సీ యూ గైస్ వెన్స్డే. బాయ్.